నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను రవి. నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ కాదని, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పుట్టుకతో ఉన్నత కులంలో పుట్టిన ఆయన 2001లో ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కులాన్ని బీసీ కులాల్లో కలుపుకున్నారని అన్నారు. రేవంత్ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి కామెంట్స్కి బీజేపీ కౌంటర్ ఇస్తోంది. ముందు రాహుల్ గాంధీ కులం ఏంటో చెప్పాలని అంటున్నారు. తెలంగాణలో కులాల కుంపట్లపై ఇవాల్టి బిగ్ టాక్లో చూద్దాం. మొత్తానికి నిన్న రేవంత్ రెడ్డి బీసీ కులంపై జరిగినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై, గాంధీ భవన్లో జరిగినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై ఆయన మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే మొత్తానికి బీసీలు ఎవరు న్యాయం చేస్తున్నారు అనే విధంగా కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఒక బీజేపీ విషయానికి వస్తేనేమో, అటు బీఆర్ఎస్ విషయానికి వస్తేనేమో రావులే పరిపాలించారని చెప్పేసి కొంతమంది రావుల పేర్లు చెప్పారు. అలాగే బీసీలకి ఎవరు న్యాయం చేస్తారంటూ కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దేశానికి ప్రధాని, బీసీ ప్రధానిగా అని చెప్పుకుంటున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ అసలు బీసీయే కాదు. ఆయన 2001 వరకు కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన కులం అయితే మాత్రం ఉన్నత కులాలకు చెందినటువంటి కులం. తర్వాత ప్రధాని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన 2002లో బీసీ కులంలో కలిపారని చెప్పి చెప్తున్నారు. మొత్తానికి అంటే సర్టిఫికెట్ బీసీఏ కానీ ఆయన మనస్సు మాత్రం ఉన్నత వర్గాలకు చెందిన విధంగానే ఉంటుందని చెప్పేసి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు బీసీ ప్రధాని ఉన్నారుగా అని బీజేపీ నాయకులు ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తున్న విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తానికి దీనికైతే మాత్రం బీజేపీ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. అసలు రాహుల్ గాంధీ కులం ఏంటి, ప్రియాంక వాద్రా కులం ఏంటి అనే విధంగా, అలాగే రాహుల్ గాంధీ తాత కులం ఏంటి అనే విధంగా బీజేపీలో అయితే మాత్రం వాళ్ళకు ఒక ఆయుధం దొరికినట్లుంది. ఈ అంశాలపైనే ప్రధానంగా తెలంగాణలో రాజకీయ రచ్చ జరుగుతుంది. ఇదే అంశాలపై చర్చించడానికి శ్రవణ్ గారు, బీజేపీ కార్పొరేటర్, అలాగే నరసింహరావు గారు రాజకీయ విశ్లేషకులు, ఇంకా వివిధ పార్టీల నుంచి కూడా మనకి జాయిన్ అవుతారు. ముందుగా చర్చా కార్యక్రమానికి అందరికీ స్వాగతం అండి. శ్రవణ్ గారు, బీజేపీ కార్పొరేటర్. శ్రవణ్ గారు నమస్తే. సార్ నమస్తే అండి. నమస్తే. ఏంటి రాహుల్ గాంధీ అవ్వచ్చు, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ అవ్వచ్చు, అంటే కులాలపై ఇప్పుడు తీవ్ర రచ్చ జరుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? ఈ రాజకీయ అంశాలా, లేకపోతే వ్యక్తిగత అంశాలు అనుకోవచ్చా, లేకపోతే ఆ రాజకీయ ప్రసంగంలో మాట్లాడుతూ ఆవేశపూరితంగా ఏమైనా మాట్లాడారనుకోవచ్చా? లీగల్లీగా ఆయన బీసీ కులాన్ని అయితే మాత్రం ఆయన ఉన్నత స్థాయికి చెందినటువంటి కులాన్ని బీసీలో కన్వర్టెడ్ బీసీ, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని 1-2 సార్లు చెప్పినటువంటి సందర్భాన్ని ఏ విధంగా చూడొచ్చు? శ్రవణ్ గారు ఎలా స్పందిస్తారు? ముందుగా అందరికి నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే కళ్ళబొల్లి నోటికి వచ్చినటువంటి వాగ్దానాలు చేసి ప్రజలను పచ్చిగా మోసం చేసి తెలంగాణ ప్రజలను నట్టెట్ట ముంచి అధికారంలో వచ్చిర్రో, ఆ హామీలను నిలబెట్టుకోవడం చేతగాక 6 గ్యారంటీలు ఏ విధంగా ప్రజలు నిలదీసి చెప్పుతో కొడతారేమన్నటువంటి భయంతో పిచ్చెక్కినట్టు మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. నేను అడుగుతా ఉన్నాను, అసలు అంటే ఎప్పుడు ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ అయినా, కాసేపు హైడ్రా అంటావు, కాసేపు హైడ్రా పేరుతోటి హంగామా చేసి డబ్బులు సంపాదించుకున్న తర్వాత షట్టర్లు పడతాయి. నీ తమ్ముడు ఎక్కడైతే దుర్గం చెరువు కబ్జా చేస్తారో దానికి నోటీస్ వస్తుంది. పేదోడిల్లు మాత్రం కూలగట్టుంటాయి, బుల్డోజర్లతో కూలగొట్టుంటాయి. ఫాతిమా కాలేజ్ నీ పార్ట్నర్ ఎంఐఎం ఫాతిమా కాలేజ్ కూలగొట్టడానికి మాత్రం మీకు చేతులు రావు. ఈ విధంగా ఏదో ఒక సంచలనం క్రియేట్ చేయాలా, ప్రజలని డైవర్షన్ లో పెట్టాలా, 6 గ్యారెంటీల గురించి ఎవరు ప్రశ్నించకుండా ఉండాలి. ఇది మైండ్ సెట్. నేను అడుగుతున్నా, నీకు కులగణన చేసిన రోజు ఆ సర్వేకి సంబంధించిన మొదలుపెట్టిన రోజు ఆ స్కాన్ ని బయట పెట్టిన వ్యక్తిని నేను. మీరు చూసుకోండి కావాలంటే వీడియోలో. సర్వే చేసేటప్పుడు సర్వేలో 2 రకాల పుస్తకాలు వదిలేరండి. మనం మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తున్నా, 2 రకాల పుస్తకాలు వదిలి మాస్టర్ డేటాలో అసలు ఒక దాంట్లో కోడ్ నెంబర్ హిందువులకు కోడ్ నెంబర్ 2 వేసి, ఒక దాంట్లో అదే కోడ్ నెంబర్ ముస్లింలకు వేసి, ఒకసారి బీసీలకు వేసినటువంటి కోడ్ ఓసీలకు వేసి, ఓసీలకు వేసినటువంటి కోడ్ ఇంకోలకేసి, ఈ 2 రకాల డేటాలను మార్కెట్ లో సర్వేర్ దగ్గర నుంచి లైవ్ గా పట్టుకొని లైవ్ లో చూపించినటువంటి వ్యక్తిని నేను మీకు మరొకసారి గుర్తు చేస్తున్నా. ఆ రోజే చెప్పిన
ఈ సర్వే జరుగుతుంది పూర్తిగా తప్పుల తడకల సర్వే, దీంట్లో ఎక్కడ శాంటిటీ లేదు, ఈ ఇటువంటి డేటా తోటి తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు, ఇది కేవలం టైం పాస్ కోసం చేస్తున్న సర్వే పదే పదే చెప్పినప్పటికీ ఆ రోజు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరు కానీ పట్టించుకోలేమా? ఈ రోజు నిజమైంది, నీకు సర్వే చేయడానికి చేత కాలేదు, నీకు ఒక తెలంగాణ బీసీల పట్ల అంటే బీసీలను తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తున్నారని సర్వే మొదలు పెట్టినాడు చెప్పినటువంటి వ్యక్తిని డైరెక్ట్ లైఫ్ స్టైల్ అనేక మీడియా సాక్షిగా చెప్పాను నేను. ఈ రోజు అదే ఎత్తున నీకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు, బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు, ఈ రోజున నీకు బీసీలకు న్యాయం చేయాలని లేదు, ఈ రోజు కావాలని చెప్పి నీ పక్కన నుండి రెట్ల నీకు ఎక్కడ పుల పెడతారో వెనకకెళ్ళని చెప్పి భయానికి అక్కడ తిన్మర్ మల్లన్న గారితో చేత కట్టి మరోవైపు ఒక వాయిస్ ఇచ్చి ఒక డ్రామా క్రియేట్ చేస్తూ ఇటువైపు పబ్లిక్ డైవర్షన్ టాక్టిక్స్ చేస్తూ ఈ మేనేజ్మెంట్ టెక్నిక్స్ తోటి చేస్తున్నారు తప్ప పరిపాలన చేత కావట్లేదు ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి ఏ ఒక్క నిర్ణయం పైన ఆయనకే నమ్మకం లేదు. పిచ్చెక్కి ఉన్నారు ఆ ప్రభుత్వ ఆఫీసర్లు. సెక్రటేరియట్ లో మీరు ఏ డిపార్ట్మెంట్ పోండి, ఏఎస్ డిపార్ట్మెంట్ సంబంధించిన సెక్రటరీని తీసుకోండి, ప్రిన్సిపల్ సెక్రటరీని తీసుకోండి, వాళ్ళకి మెంటల్ ఎక్కిపోతా ఉంది. అసలు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు ఏందో మాకు అర్థం కావట్లేదు. రూపాయి డబ్బులు మన కౌన్సిల్ లో కూడా చాలా క్లియర్ గా చెప్పా, పీడీ అకౌంట్ లో డబ్బులు వేసామని చెప్పి ఆనా పిల్లంత సినిమా చూపించారు. అక్కడ కోడింగ్ కట్టేసి ఆ కోడింగ్ చూస్తూ మాంసం తిన్న టైప్ లో ఈ రోజు అకౌంట్ లో డబ్బులు వేసినా దాన్ని చూస్తూ తిన్నని ప్రతి డిపార్ట్మెంట్ ని మోసం చేస్తున్నాడు ముఖ్యమంత్రి, బీసీలను మోసం చేస్తున్నాడు ముఖ్యమంత్రి. నీకు ముఖ్యమంత్రి గురించి మాట్లాడే, నీకు ప్రధానమంత్రి గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది? ప్రధానమంత్రి గారి కాస్ట్ ని మరి ఆ రోజు ఓబీసీ లిస్ట్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కాదు, కాంగ్రెస్ పార్టీ చేర్చింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ 2000 సంవత్సరంలో అప్పుడు నేషనల్ లిస్ట్ లో జాబితాలో యాడ్ చేశారు. దాని గురించి ఒక మాట్లాడుతున్నాను. అసలు ఇప్పుడు ఓబీసీలు క్యాస్ట్ అనేది ఏంటంటే జనరల్ గా మీరు ఆలోచించండి, వెనకబడ్డ వర్గాలు. యాజ్ ద టైం ప్రోగ్రెస్ ఎవరైతే వెనకబడ్డ ఉన్నారో వాళ్ళని గుర్తించి యాడ్ చేయడంలో తప్పలేదు. ఇట్స్ రెగ్యులర్ ప్రాసెస్. దానికి కావాల్సినటువంటి సైంటిఫిక్ మెకానిజం ఏదో డ్యూ ప్రాసెస్ ఉందో ఆ డ్యూ ప్రాసెస్ ఫాలో చేసి చేయాలా. చేయకపోతే బీసీ సంఘాలు ఉన్నాయి, మన అనేక మంది సామాజికవేత్తలు కోర్టుకు పోతారు, డ్యూ కన్సెసస్ తర్వాతనే వాటిని చేర్చడమా చేర్చకపోవడమా తెలుస్తుంది. నీకు అయ్యప్ప చెప్పుకోనికి చేతగాని పార్టీలు ఇది. నీకు నీ కులానికి మతం ఏంది? అసలు ఏడికెళ్ళి వచ్చింది గాంధీ అనేది? మీకు ఎక్కడికెళ్ళి వచ్చిందండి గాంధీ అని? వీళ్ళకి ఏడికెళ్ళి వచ్చిందండి? గాంధీ ఫ్యామిలీ గాంధీ పేరు లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు ఈ రోజున. అటువంటి పార్టీ ఈ రోజు పోఫోర్స్ పేరుతో పోకర్ కుంభకోణాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశ భూభాగాలను విదేశాలకు అమ్మేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. శ్రవణ్ గారు ఒక విషయం, రేవంత్ రెడ్డి గారు అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి కులగణన గురించి ప్రస్తావన వచ్చినప్పుడు దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, వీటిని టార్గెట్గా చేస్తూ ఆయన విమర్శించారు. మొత్తానికి కులగణన దేశానికి ఒక రోడ్ మ్యాప్గా ఉందని చెప్తున్నారు. మొత్తానికి వాళ్ళ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ కూడా జోడో యాత్ర సందర్భంగా ఈ కులగణన చేసి తీరుతాం దేశవ్యాప్తంగా అన్నారు. అట్లాంటిది తెలంగాణలో సాధ్యమైంది. గతంలో ఎప్పుడో స్వాతంత్రం రాకముందు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఈ కులగణన చేశారు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. మేము ప్రతిష్టాత్మకంగా చేపడితే ఏంటి వీళ్ళకి నొప్పి అనే విధంగా ఇటు బీఆర్ఎస్లు బీజేపీ అనే విధంగా ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. సొంత పార్టీ నేతలే వ్యతిరేక నువ్వు చేసింది పిచ్చి పిల్లకరా నానా తుగ్లక్ గాని సొంత పార్టీ వాళ్ళు ముఖం మీద ఉమ్మేస్తున్నారు ముఖ్యమంత్రి గారిని. ఫస్ట్ దానికి సమాధానం చెప్పమనండి. నువ్వు చేసిన సర్వేకి ప్రామాణికత లేదని చెప్పి కోర్టు మెట్లెక్కినారు. బీసీ సంఘాలు వ్యతిరేకిస్తున్నారు. ఎవరిని సంతోషపరిచారు అంటే కేవలం ఏదో ఇచ్చాం హామీ ఇగో చేస్తున్నాం అని చెప్పుకోవడం తప్ప దానిలో ట్రాన్స్పరెన్సీ ఎక్కడ ఉంది? నేను క్లియర్ గా సర్వే రెండు రకాల బుక్కులను సర్వే దగ్గరికి వెళ్ళి పట్టుకొని తీసుకొచ్చి పెట్టానండి డైరెక్ట్ గా. ఆ రోజే చెప్పినాము బీసీలను ఓసీలుగా చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పి లైవ్ లో పట్టుకొని చూపించినాను. మీ రికార్డు కావాలంటే తీయండి, పాత తీసిన. మరి నువ్వు చేసిన నువ్వు పీకింది ఏముందండి? ముఖ్యమంత్రి గారు చేసింది ఏముంది చెప్పండి. నీకు ఏ పని ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం చేసిన సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఒక్కటి చెప్పమనండి. రూపాయి పని నెత్తి మీద రూపాయి పెడితే పావులకు కూడా అమ్ముడుపోయినటువంటి ముఖ్యమంత్రి మొత్తానికి చిలికి గాలివాన్లాగా అయినట్లు ఈ బీసీ కులగణన అవ్వచ్చు, లేకపోతే ఎస్సీ బిల్ అవ్వచ్చు, వీటన్నిటిపై కూడా తీవ్ర రచ్చ జరుగుతుంది. ఒక పక్క కాంగ్రెస్ అయితే మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గాంధీ భవన్లో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారం రేపుతున్నాయి. అది కూడా ప్రధాని మోదీ పైనే వ్యాఖ్యలు చేశారు. 2001 తర్వాత ఆయన ఉన్నత కులాన్ని బీసీగా మార్చుకొని బీసీ ప్రధానిగా చలామణి అవుతున్నారు. ముఖ్యంగా బీసీలకి న్యాయం చేశారని అంటే మా ప్రధాని బీసీఏ కదా అనే విధంగా బీజేపీ నాయకులు గొప్పగా చెప్తున్నారు. ఒక్క నిమిషం రైట్ ఒక్క నిమిషం
రైట్. శ్రవణ్ గారు ఒక మాట్లాడు. చిన్నది సార్, నేను అడుగుతా సార్, ప్రధానమంత్రి పక్కన పెట్టండి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నగర మేయరు, ఆమె బీసీ కాదు, ఫస్ట్ నాకు తెలిసిన ముఖ్యమంత్రి గారు, రైట్. ఆమె మున్నూరు వచ్చి నాకు చెప్పమనండి ఆమె బీసీ అని చెప్పమనండి చూద్దాం. రైట్. రైట్. నాకు ఇదే తెలుసమనండి. అంశాలపై చర్చించడానికి నరసింహరావు గారు, రాజకీయ విశ్లేషకులు. నరసింహరావు గారు నమస్తే. నమస్తే రవి గారు, మీకు తర్వాత మన శ్రీకాంత్ గారికి, శ్రావణ్ గారు. వారితో పాటుగా శ్రావణ్ గారితో పాటుగా మన స్వతంత్ర ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. శుభ సాయంత్రం. శుభ సాయంత్రం. చెప్పండి. సహజంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఓర్పు సహనం చాలా అవసరం. ఈ ఓర్పు సహనమే కాకుండా వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలి. దీంతో పాటుగా అసలు ఇంకా అంటే ఇప్పటిదాకా నేను రాజకీయ నాయకులకు చెప్పాను, ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు మరింత బాధ్యత ఉంటుంది. అవును, ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఏదో ఒక వర్గానికో లేకపోతే ఒక స్థానిక దానికో ఒక పరిమితం కాదు, రాష్ట్రానికి దేశానికి పరిమితమైనటువంటి నాయకులు కాబట్టి వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలని ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళు కొంతమంది ఆదర్శంగా కూడా తీసుకునే పరిస్థితులు ఉంటాయి, తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే ఒక 40 సంవత్సరాల భారతదేశ చరిత్రను చూసుకున్నట్లయితే మనకు జార్జ్ ఫెర్నాండెజ్, అటల్ బిహారీ వాజ్పేయి, లేకపోతే లాల్ కృష్ణ అద్వానీ, లేకపోతే మధు దండావతే, అబ్దుల్ కలాం, చాలా మంది, అబ్దుల్ కలాం, ఇట్లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మన లోక్సభ లైబ్రరీలో కానీ, లేకపోతే మనం గూగుల్లో సెర్చ్ చేస్తే గానీ, లేకపోతే ఎక్కడి నుంచి చూసుకున్నట్లయితే వాళ్ళు మాట్లాడినటువంటి అద్భుతమైనటువంటి మాటలు ఈ రోజు కూడా మనకు గైడ్ లాగా ఉపయోగపడుతున్నాయి. ఇటు రాజకీయ పార్టీల వాళ్ళకి కానివ్వండి, మీడియా కానివ్వండి, మాలాంటి విశ్లేషకులు కానివ్వండి. అయితే ఇప్పుడు ఒక 20 years నుంచి చూసినట్లయితే రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏంటంటే, మాకు మైక్ ఉంది, మేము ఏది పడితే అది మాట్లాడతాం, ఏదైనా ఎక్కడైనా ఏదైనా మాట్లాడతాం అని, మాకేదో ఇట్లా మాట్లాడటం వల్ల మైలేజ్ వస్తుంది అనుకుంటున్నారు. కానీ ఇలా ఏది పడితే అది మాట్లాడితే మైలేజ్ అయితే ఏమొస్తుందో నాకు సోషల్ మీడియాలో వైరల్, ప్రజల్లో డ్యామేజ్ అవుతున్నారు అనేటువంటి దానికి నేను కొన్ని ఉదాహరణలు అయితే 1, 2, 3 ఉదాహరణలు, ఒక 3 ఉదాహరణలు చెప్పాలనుకున్నానండి ఈ సందర్భంగా. చెప్పండి. ముఖ్యంగా మనం ఎట్లా ఉండాలంటే, నరేంద్ర మోడీ ఒక 11 సంవత్సరాల నుంచి దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన ప్రభుత్వ విధానాలను తీసుకోండి, లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పాలసీస్ ని తీసుకోండి, లేకపోతే వాళ్ళు మనకి ఇచ్చినటువంటి హామీలు, పరిష్కరించలేనటువంటి హామీలు ఉంటే వాటి మీద విమర్శించండి. అంతేగాని ఈ కులము, మతము అనేటువంటి అంశాలను తీసుకొని మాట్లాడి, ఏదో ఒకటి మాట్లాడి మళ్ళీ చివరికి దాని ద్వారా డ్యామేజ్ డ్యామేజ్ గురవుతుందేమో కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది నా అభిప్రాయం. ఇందాక నేను 3 ఉదాహరణలు చెప్పాను. మొట్టమొదటిసారిగా 2014లో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించగానే మొట్టమొదటిసారిగా ఒక వివాదాస్పదమైనటువంటి కామెంట్ ఏం చేశారంటే, ఆయన భార్య గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. తీసుకురాగానే అటు నరేంద్ర మోడీ దాన్ని అంటే ఓన్ చేసుకుంటూ ఖండించారు. ఎస్, నేను పెళ్లి చేసుకున్న మాట వాస్తవమే, కానీ నేను తెలిసి తెలియని వయసులో వాళ్ళ పెద్దవాళ్ళని ఒప్పించి నేను నా యొక్క మార్గంలోకి వెళ్ళిపోయాను అని చెప్పారు. ఎట్ ద సేమ్ టైం జశోదాబెన్ కూడా ఏం చెప్పారు, ఆయన యొక్క లక్ష్యాలకు నేను అడ్డు రాకుండా ఉండడం కోసం మా పెద్దవాళ్ళని ఒప్పించి నేను సపరేట్ గా ఉంటున్నాను, ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు మేము కలుసుకోలేదు అని చెప్పారు. అంటే ఇక్కడ నేను ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు ప్రస్తావన చేస్తున్నా అంటే, ఆ ఆరోపణ కేవలం ఎన్నికల జిమ్మిక్కు కోసం చేసిందో లేకపోతే మరొక కారణమో తప్ప దాని ద్వారా ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశం. అంటే నరసింహరావు గారు, రకరకాల ఆరోపణలు ఉంటాయి, ఎక్కడ ఏది దొరికిద్ది, వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననమా, లేకపోతే రాజకీయంగా ఏమైనా విమర్శలు ఉన్నాయా, లేకపోతే విద్యాభ్యాసాలు ఏమైనా చేశారా, లేకపోతే ఏదైనా కుంభకోణాలు చేశారా, అయ్యే ప్రధానాస్త్రంగా. రైట్ రవి గారు, నేను అక్కడికే వస్తున్నా. అది అయిపోయిన తర్వాత వెంటనే 2016లో ఏం చేశారు, నరేంద్ర మోడీ క్వాలిఫికేషన్స్ మీద అదొక చర్చ దుమారం జరిగింది. చివరికి ఏమైంది, సుప్రీంకోర్టు 25,000 రూపాయల జరిమానా విధించి చీవాట్లు పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చుకున్నారు. వాస్తవంగా ప్రధానమంత్రి క్వాలిఫికేషన్ దేశంలో చర్చనీయాంశం కాదు. ఆయన పరిపాలన ఎట్లా ఉంది, ఆ పార్టీ విధానాలు ఎట్లా ఉన్నాయి, విధానాలను ప్రజలు ఆమోదిస్తున్నారా లేదా అనేటువంటిది మాత్రమే మనకు చర్చనీయాంశము. కానీ ఒకసారి ఎన్నికల అఫిడవిట్లో నరసింహరావు గారు, ఒక్కసారి ఎన్నికల అఫిడవిట్లో ఏవైతే సబ్మిట్ చేశారో వాటితోటే కంటిన్యూ అవుతూ ఉంటారు. ఎక్కడ ఏదైనా తప్పుడు గనక ఆ ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే దాని మీదే పోరాడొచ్చు, అది న్యాయబద్ధంగా ప్రతి పౌరుడికి కూడా హక్కు ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది, 25,000 రూపాయలు ఫైన్ వేసింది. ఇప్పుడు ఏమైంది, కులానికి సంబంధించినటువంటి విషయం జరుగుతుంది సార్ చర్చ. ఇప్పుడు మనకు పడంది, మనం విమర్శ చేయాల్సినటువంటిది నరేంద్ర మోడీ మీదనా
నరేంద్ర మోడీ కులం మీదన. ఉమ్, ఇక్కడ మనకు ఈ విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఉమ్. ఇప్పుడు నరేంద్ర మోడీ కులాన్ని 19 మన ఇప్పుడు 2001కి ముందు ఆయన ఉన్నత వర్గానికి చెందినటువంటి వ్యక్తి, తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత బీసీగా మార్చుకున్నారు. ప్లీజ్ కాదు సార్, ఉమ్, 2001 కాదు సార్, ఉమ్. 1994లో గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్. దాన్ని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నోటిఫై చేసింది సార్, ఉమ్. ఆ కులాన్ని బీసీలో కలపాలని. ఉమ్, అక్కడి నుంచి ఏం చేసింది, అది కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఉమ్, కేంద్ర ప్రభుత్వానికి పంపించినప్పుడు 94 నుంచి కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉండి 99లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ఆ నోటిఫైని వాళ్ళు గెజిట్ రూపంలో ప్రకటించారు. ప్రకటించిన తర్వాత నేను రాత్రి ఇదంతా ఏం చేశానంటే గూగుల్ చేసి అసలు ఏం జరిగింది అని చెప్పేసి చేసిన తర్వాత 2001లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి గెజిట్ ని గుజరాత్ భాషలోకి తర్జుమా చేశారు. తర్జుమా చేసింది 2001లో, అది వాస్తవమే. కానీ అసలు మొదట చరిత్ర ప్రారంభమైంది 1994లో, 94 కాంగ్రెస్ పార్టీ 94లో. దాన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసినటువంటిది 99లో. గుజరాత్ లో తర్జుమా జరిగింది 2001లో. అంటే ఈ రెండు విషయాలని పక్కదారి పట్టించి నరేంద్ర మోడీ అయిన తర్వాతనే ఆయన కులాన్ని బీసీలో కలిపారంటే, ఒకవేళ కలిపారే అనుకుందాం కొద్దిసేపు, అది వాస్తవం కాకపోయినా, ఇక్కడ మన కోపం నరేంద్ర మోడీ మీదనా లేకపోతే ఆ కులం మీదనా? రేపు పొద్దున మీరు పదే పదే ఆ కులం మీద వాళ్ళని విమర్శ చేస్తుంటే ఆ కులం వాళ్ళు మీకు ఓట్లు ఎట్లేస్తారు? అంటే ఇట్లా కులా. కానీ నరసింహరావు గారు, అంటే కాంగ్రెస్ కి ప్రధాన అస్త్రం ఏంటంటే అక్కడ నరేంద్ర మోదీ మా బీసీ ప్రధాని, దేశ ప్రధానే బీసీగా పరిపాలిస్తుంటే మేము బీసీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాం అనే విధంగా బీజేపీ ఓన్ చేసుకుంటుంది. ఆ ఉద్దేశంతో ప్రధాని బీసీ కాదు, ఆయన యొక్క ఆ భావనలన్నీ కూడా బీసీ వ్యతిరేక భావనలే, కానీ సర్టిఫికెట్ పరంగా ఆయన బీసీ, కానీ ఆయన భావనలు కానీ ఆయన విధానాలు కానీ ఆయన ఆలోచనలు కానీ అన్నీ కూడా బీసీ వ్యతిరేక విధానాలే. ఆయన యొక్క ఆలోచనలన్నీ కూడా ఉన్నత వర్గాలకు మేలు చేసే విధంగా ఉంటాయని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అదే సార్, నేను అక్కడికే వస్తున్నా. ఇప్పుడు ఒకవేళ ఆయన కన్వర్టెడ్ బీసీ అనుకోండి, ఈ కన్వర్షన్ అనేటువంటిది ఎట్లా జరిగింది? భారతదేశ రాజ్యాంగం ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధంగా ఉన్నాయో రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి, అసెంబ్లీ తీర్మానాన్ని లోక్సభకు పంపించి అక్కడ తీర్మానం చేసి రాష్ట్రపతి ఆమోద ముద్ర అయిన తర్వాత వేశారు. కాబట్టి దీంట్లో అసలు అభ్యంతరం పెట్టవలసినటువంటి అవసరం ఏముంది? అతను ఎలా అయినా అతనికి భావాలు ఏమున్నప్పటికీ కూడా అతను మన భారత రాజ్యాంగం ప్రకారం, ఇప్పుడు మనం సోనియా గాంధీ మతం గురించి పౌరసత్వం గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ఆవిడ కొన్ని సంవత్సరాలు నడిచిందిలేండి, కొన్ని సంవత్సరాలు పౌరసత్వం గురించి కూడా నడిచింది, ఆమె విదేశీరాలు అని చెప్పేసి అప్పుడు నడిచింది. అదే సార్, మన దేశం అంగీకరించిన తర్వాత దాని నుంచి కొంచెం మాట్లాడాల్సిన అవసరం లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. అంటే వన్స్ ఇది రాటిఫై అయిపోయినటువంటి విషయాన్ని మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు వాళ్ళకి మైలేజ్ ఏమొస్తుందో తెలియదు కానీ పలచబడిపోతుంది. రెండోది, ఇప్పుడే నేను మీ దగ్గరికి వచ్చే ముందే డేటా తీస్తే మనం బీసీల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, బీజేపీకి సంబంధించినటువంటి బీసీ ముఖ్యమంత్రులు ఎక్కున్నారు కాంగ్రెస్ తో కంపేర్ చేసుకుంటే. అంటే ఇంప్లిమెంటేషన్ లో ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఈ మాట మాట్లాడటం వల్ల మనకి ఏం మైలేజ్ వస్తుంది అనేటువంటిది ఆచితూచి మాట్లాడితే ఇలాంటి వివాదాస్పదమైనటువంటి చర్చలు అసలు మనం కూడా పట్టించుకోం. మనం అంశాల వారీగా లేకపోతే పాలసీల మీద మాట్లాడతాం. కానీ ఇవి మాట్లాడుతున్నప్పుడు ఏమైతుంది అంటే, ఆ యొక్క వ్యక్తి యొక్క పరిణితి ఎంతవరకు పరిణితి చెందాడు, ఏ అంశాలు తీసుకున్నటువంటి అనేటువంటి మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తారు. ఏదో ఒక రోజు అది ఏ పార్టీ అయినా, ఇవాళ అతను రాహుల్ గాంధీ మాట్లాడేటువంటి మాటలైనా కావచ్చు, రేపు ఇలాంటి ఇంకో XY మాట్లాడినా, జెడ్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ప్రజల ముందు మాట్లాడేటప్పుడు కొంత పరిణితి చెంది మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి, స్టడీ చేసి మాట్లాడాలి. అప్పుడే మన మాటలకు ప్రజలకు విలువిస్తారు. లేకపోతే ఏముంది లేండి అతను అట్లాగే మాట్లాడతాడని చెప్పేసి లైట్ గా తీసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు కొంత ఆచితూచి మాట్లాడాలంటారు. రైట్. శ్రవణ్ గారు, మోదీని వ్యక్తిగతంగా అయితే అనలేదు, పుట్టుకతో బీసీ కాదని మాత్రమే చెప్పాను రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని చెప్పేసి 2 సార్లు చెప్పారు రేవంత్ రెడ్డి. అంటే ఒకటి ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యానించాడా, లేకపోతే రాజకీయ అంశంగా మాట్లాడారా, లేకపోతే ఏంటి? నిజంగా బీజేపీ బీసీ నినాదం ఎత్తుకుంది, బీసీ ప్రధాని అని చెప్పుకుంటున్న తరుణంలో అసలు బీసీఏ కాదు, వాళ్ళు అసలు బీజేపీ బీసీకి వ్యతిరేకం అనే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను చూడొచ్చు.
ఇప్పుడు ఇప్పుడు సార్ చాలా చక్కగా చెప్పారు. యాక్చువల్లీ వారు చెప్పిన 100% నేను ఏకీభవిస్తున్నట్టు. ఉమ్, ఇప్పుడు అసలు వాస్తవంగా ఈ కాంగ్రెస్ ఇవన్నీ డైవర్షన్ అనవసరమైనటువంటి చర్చ. దేశంలో సమస్యలు లేవా సార్ మీరు చెప్పండి? చాలా తెల్లారి సమస్యలు నేను ఒక కార్పొరేటర్ గా తెల్లారి లేస్తే ఇంకో నాకు నిద్రపోవడం కూడా సైన్ సరిపోతుంది 100 సమస్యలు. ఈయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏం మాటలండి అవి నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రతిసారి హిందువుల పైన బురద జల్లాలి, ప్రతిసారి బీసీల పైన బురద జల్లాలి. నరేంద్ర మోడీ పేరు పెట్టుకున్నంత మోడీ అనే ఇంటి పేరు ఉంటే చాలు వాళ్ళంతా దొంగలే. ఈ విధంగా మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ అవును. నిజంగా ఈ సభ్య సమాజానికి నిజంగా ఎటువంటి మెసేజ్ ఇస్తున్నట్టు, వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఎందుకోసం ఈ చర్చ, ఎవరికి అన్నం పెట్టేందుకు ఈ చర్చ ఉపయోగపడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. అవును. ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు నీళ్లు కడుక్కోవడానికి నీకు చేత కావట్లేదు కదా. తెల్లారులేస్తే తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలలో ఆ కన్నీరు తుడడానికి ఈ సమయాన్ని నువ్వు ఎందుకు ఉపయోగించవని అడుగుతున్నాను ఈ రోజు. భాగ్యనగరంలో అనేక మంది బిడ్డలు ఆకలితో అల్లాడిపోతున్నారు కదా తెల్లారులేస్తే. దానికోసం నువ్వు ఎందుకు అలా అనవసరమైన చర్చను తీసుకొచ్చి అసలు అవసరమైన వాటిని పక్కన పెట్టి ఈ రోజు మేము గొంతు చించుకునేలా అరుస్తున్నా సార్. రోడ్ అవతల సెక్రటరీ ఉంటది, రోడ్ యువతల జిహెచ్ఎంసీ ఉంటది. ఒక్కసారి రాస్వామి 100 సమస్యలు ఉన్నాయి. పబ్లిక్ టాయిలెట్లలో పోతే ₹1,00,000 ఇస్తా నీకు. రోడ్ల పైన ఉన్నటువంటి జిహెచ్ఎంసీ హైదరాబాద్ లో ఏ ఒక్క టాయిలెట్ లకైనా నువ్వు పోయిరా, నేను ₹1,00,000 బహిరంగ ఇస్తాను ఒక సవాల్ ఇచ్చిర్నా. అట్లా 100 సవాళ్ళు ఇచ్చిర్నా. టాయిలెట్ నుంచి మొదలుపెట్టి ఫుడ్ నుంచి మొదలు పెట్టుకుంటే డబుల్ బెడ్రూమ్లు, రేషన్ కార్డులు, నాలాలు, వర్షాలు పడితే అతలాకుతలము, రోగాలు, ఇన్ని ఒక చిన్న క్లైమేటిక్ చేంజ్ వచ్చేస్తే చాలు జనాలు విషజ్వరాల బారిన పడుతున్నారు. అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రోజు కూడా మనం ఉన్నాం కదా. వీటిపైన బేసిక్ థింగ్స్ మీద ఫోకస్ లేక ఉద్యోగులు జీతాలు లేవు. కనీసం శానిటేషన్ స్టాఫ్ కూడా కనీసం ఊడ్చేవాళ్ళు లేరు. చనిపోయిన ఉద్యోగులకు కారుణ్య నియామకాలు లేవు వాళ్ళ స్థానాల్లో. అనేక సమస్యలు కొట్టుమట్లాడుతుంటే నీకు పనికిరాని పంత నీకెందుకండి నాకు అర్థం కాదు. వారు అన్నట్టుగా ఎప్పుడో ఆ కులాన్ని ఎప్పుడో వారు ఓబీసీ కాంగ్రెస్ పార్టీ 94 అంటే దాదాపు 94 దాటిపోయింది. 2000 లోనే సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్ చేసింది. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వస్తుంది నేను అడుగుతున్నా. అట్లాంటప్పుడు మరి నీకు అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి గాంధీ పేరు ఇప్పుడు సహజంగానే వాళ్ళు అడిగినప్పుడు మేము అడుగుతాం కదండి. అసలు కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారసులో నాకు ఇప్పటికి కూడా క్లారిటీ లేదండి. మీకు ఏమైనా క్లారిటీ ఉంటే దయచేసి చెప్పండి. ఒకసారి వర్క్ షాప్ పెట్టిస్తాను నేను కూడా. ప్రజలు నాకే కాదు తెలంగాణ ప్రజలకి క్లారిటీ లేదు. అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఎవరికి వారసులు, ఎక్కడి నుంచి ఎట్లా డ్రైవర్స్ అవుతారు, వీరు అసలు పేర్లేంది, పాస్పోర్ట్ లో ఉన్న పేర్లేంది. కానీ శ్రవణ్ గారు రైట్. ఆయన అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి కులగణన ద్వారా ప్రజా సంక్షేమానికి బాటలు వేస్తున్నాం, కానీ ఈ రాజకీయ పార్టీల నాయకులు అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, బీఆర్ఎస్ అవ్వచ్చు, వాటిని కులగణన అడ్డుకొని రాజకీయంగా ఓన్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాయి. అంటే ఇంకా ఎక్కువ శాతం ఉందని చెప్పేసి దాదాపు 96.9% కులగణన సర్వే జరిగింది. 3.1% మాత్రమే జరగలేదు. కాబట్టి దీన్ని ఇంత చిత్తశుద్ధితో చేస్తే, మేము కులగణన చేస్తే వీళ్ళు అడ్డుకోవటం ఎంతవరకు కరెక్ట్? కులగణనలో పాల్గొనకుండా వీళ్ళు మా చిత్తశుద్ధిని శంకిస్తారా అనే విధంగా వ్యాఖ్యానించారు. ఎలా స్పందిస్తారు శ్రవణ్ గారు? ఇప్పుడు బీహార్ లో చేసిర్రు, అప్పుడు నితీష్ గారు బీజేపీ అయితే లేరు కదా. ఆయన చేసినప్పుడు మేము అడ్డుకున్నామా? కర్ణాటకలో చేసిర్రు, అనేక రాష్ట్రాల్లో చేసిర్రు, మేము అడ్డుకున్నామా? ఓకే, ప్రతి రాష్ట్రానికి ఫెడరల్ సిస్టమ్ లో వాళ్ళ సొంత హక్కులు ఉన్నాయి పూర్తిగా. వాళ్ళు చేసుకోవచ్చు. దాన్ని మేము ఎక్కడ మా పాలసీ వెరీ క్లియర్. ఏ పార్టీకైనా సిద్ధాంతాలు ఉంటాయి. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు కూడా ఒకటి చాలా క్లియర్ ఉన్నాం. బీసీలలో ముస్లింలను చేరిస్తే మేము ఊరుకోమంటున్నాము. 100% ఊరుకోమని చెప్తున్నాం మేము. అలా మతపరమైన రిజర్వేషన్ కు మేము వ్యతిరేకం అంటున్నాము. ఇది మా స్టాండ్, మా పాలసీ. దీనికి వ్యతిరేకంగా పోరాడదు. ఇది అడ్డుకున్నట్టు ఎట్లయితే సార్ మీరు చెప్పండి. మేమేమైనా సర్వే చేసుకోవాలని ఆపినామా? లేకపోతే సర్వేలను రోడ్డుపైకి వచ్చి మా కార్యకర్తలు అడ్డుకున్నారా? లేకపోతే మేము కోర్టులలో కేసులు వేసినామా? నువ్వు చేసిన సర్వే నీ ఆఫీసర్, నీ కేబినెట్ లో ఉన్న వాళ్ళు, నీ దగ్గర ఎమ్మెల్యేలు, మంత్రులు మొహం మీద ఉమ్మేస్తున్నారు కదా. పార్టీలో వాళ్ళు కూడా కొంత వ్యతిరేకిస్తున్నారు. ముఖం మీద ఉమ్మేస్తున్నారు. వ్యతిరేకించిన అనకండి సార్ మీరు. వ్యతిరేకించడం చాలా చిన్న పదం. మా పరిభాషలో కానీ నరసింహరావు గారి పరిభాషలో మీరు రాజకీయంగా విమర్శించవచ్చులే కానీ అంతకంటే మేము ముందుకు వెళ్ళలేం. రైట్ నరసింహరావు గారు. ఇప్పుడు మరి అది మీకు చేతగానప్పుడు సార్ నేను అడుగుతున్నా. ఇప్పుడు లోకల్లో పోనీ అంత అంటున్నాడు కదా. సరే గాంధీ గారి గురించి కూడా వదిలేద్దాం. నగర మేయర్ మున్ననే చేర్చుకుని ముఖ్యమంత్రి గారు చక్కనే ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు టిక్కు అని పక్కన వేసుకుని మా అక్కని విజయలక్ష్మి గారిని వేసుకొని తిరుగుతా ఉన్నాడు తెల్లారులు వేస్తే. ఆమె బీసీ కాదు తెలుసునా మీకు? ఆమె బీసీఏ కాదు. ఆమె పోనీ మీరు ఛాలెంజ్ సవాల్ ఇస్తున్నారు. ఆమె బీసీ కింద యాక్సెప్ట్ చేయమని చెప్పండి ఎక్కడైనా. ఆమె అసలు బీసీఏ కాదు. దానిపైన అసలు అంటే బీసీలకు దక్కాల్సిన పదవులను
పక్కోలకి కట్టబెడితేనేమో నువ్వు చల్లగా నోరు మూసుకొని కూర్చుంటావు. నీ కేబినెట్ లో మంత్రులు బీసీలు ఉండరు. నీ మొత్తం నీ దుకాణం నీ పిఎంఓ ఆఫీస్ మొత్తం రెట్లే. నీకు కాంగ్రెస్ పార్టీ చుట్టూ రెట్లే, నీ ఎమ్మెల్యేలు రెట్లే, నీ ఎంపీలు రెట్లే, మీ అంతా దుకాణం అంతా రైట్. రెట్లే. నరసింహరావు గారు చివరి ముఖ్యమంత్రి రెడ్డి రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి అనే విధంగా ఒక నేత మాట్లాడారు. తీన్మార్ మల్లన్న చాలాసార్లు బీసీ సభలో మాట్లాడారు. ఆయన సొంత మీడియాలో కూడా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. తర్వాత వచ్చేది బీసీ ముఖ్యమంత్రి అనే విధంగా మాట్లాడారు. మాటలను కూడా ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారంటే చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక తర్వాత వచ్చేది బీసీ అయినా పర్వాలేదు, కానీ ఆ వ్యాఖ్యలను కూడా నేను స్వీకరిస్తున్నాను, కానీ మా నాయకుడు రాహుల్ గాంధీ కోసమే నేను ఈ పని చేస్తున్నాను, ఈ యొక్క కులగణన చేసి తీరుతామని చెప్పారు. ఓ పక్క రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్లో తెలంగాణ రోల్ మోడల్గా తీసుకోవాలని చెప్పేసి ఆయన కూడా మాట్లాడారు. నిజంగా ఈ తెలంగాణలో జరిగినటువంటి కులగణన ఏ విధంగా చూడొచ్చు? బీసీలకి నిజంగా దాదాపు అంటే 46.25%, ఇంకా ఈ ముస్లిం రిజర్వేషన్ కూడా కలపాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇటుపక్కేమో బీజేపీ మాత్రం దాన్ని బాహటంగానే చెప్తుంది, వ్యతిరేకిస్తామని చెప్పేసి సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఆయన హెచ్చరించుండు. ఆ బీసీలు కులాల ప్రాతిపదిక రిజర్వేషన్ వద్దనే విధంగా ఆయన చెప్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు నరసింహరావు గారు? సార్, మనకు భారత రాజ్యాంగం ప్రకారం ఇందాక మన శ్రవణ్ గారు చెప్పినట్టు మనది ఫెడరల్ సారీ అంటే బండి సంజయ్ అన్నది ఏంటంటే మతాల ప్రాతిపదికన రిజర్వేషన్, ఇంతకుముందు కులాలని నేను అంటున్నాను, దాన్ని సవరించాలి, మతాల ప్రాతిపదికన రిజర్వేషన్లు వద్దని చెప్పేసి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. నేను అక్కడికే వస్తున్నాను సార్. ఇప్పుడు మనకు కొన్ని అంశాలు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి, కొన్ని రాష్ట్రాల పరిధిలో ఉంటాయి, కొన్ని ఉమ్మడి జాబితాలో ఉంటాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశాలు ఏవైనా కూడా వాటిని సర్వే చేయటం కానివ్వండి, లేకపోతే ఆలోచన చేయటం కానివ్వండి, దాని మీద డిస్కషన్ చేయటము, అమలు చేయటము, ఆ అమలు సక్రమంగా చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ అమలు చేసేటువంటి విధంలో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, లేకపోతే భారత రాష్ట్ర సమితి కావచ్చు, లేకపోతే ఎంఐఎం కావచ్చు, ఒకే ఒక సభ్యుడు ఉన్నటువంటి సిపిఐ కావచ్చు, వీళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే చట్టసభల్లో చర్చ జరిగినప్పుడు వాళ్ళ యొక్క అభ్యంతరాలని స్పష్టంగా తెలియజేయవచ్చు. తెలియజేసినటువంటి సందర్భంలో కూడా దాదాపు 70 మంది శాసనసభ 119లో 70 మంది కాంగ్రెస్ వైపు ఉన్నారు. అంటే వాళ్ళు గెలిచినటువంటి 65తో పాటుగా టిఆర్ఎస్ నుంచి తీసుకున్నటువంటి 6-7 ఉన్నారు కాబట్టి 72-73 ఉన్నాయి. కాబట్టి ఏ అంశమైనా కూడా సభలో పాస్ అవడానికి కావాల్సినటువంటి పరిపూర్ణమైనటువంటి మెజారిటీ ఉన్నప్పుడు వాళ్ళు అడ్డుకుంటున్నారు, వీళ్ళు అడ్డుకుంటున్నారు అని చెప్పేసి కాలయాపన చేయటం, అది మన బీఆర్ఎస్ కానివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి కానివ్వండి, ఏ ప్రభుత్వానికైనా ఇది ఇట్లా మాట్లాడుతుంది, పలానా వాళ్ళు అడ్డుకోవడం వల్ల నేను పని చేయలేకపోతున్నాను అని అంటే మాత్రం దాంట్లో దాన్ని ఒక లోపభూయిష్టమైనటువంటి పనిగానే చూడాలి తప్ప, వాళ్ళు అడ్డుకుంటే మనం ఎందుకు ఆపాలి? చిత్తశుద్ధి నిజంగానే మనకుంటే. ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం చాలా బిల్లులు పాస్ చేసుకుంది 2019 నుంచి 24 వరకు. చాలా మంది అడ్డుకున్నారు. అంతేందుకండి, మన తెలంగాణకు సంబంధించినటువంటి 2013లో బిల్లుని పెప్పర్ స్ప్రేలు కూడా జరిగింది. రైతు చట్టాలు తీసుకొచ్చింది, వాటిని కూడా వ్యతిరేకించారు, మళ్ళీ వాళ్ళు బ్యాక్ తీసుకున్నారు. అంటే ఇక్కడ ఏంటి, ప్రభుత్వానికి ఉండేటువంటి చిత్తశుద్ధిని మనం ప్రదర్శించాల్సినటువంటి సమయంలో వాళ్ళు అడ్డుకుంటున్నారు, వీళ్ళు అడ్డుకుంటున్నారు అనేటువంటిది, వాళ్ళ మీద ఆ మాటలు వేయటం అనేటువంటిది ఇది కప్పదాటు ధోరణిగానే చూడాలి తప్ప ఇంకోటి కాదు అనేటువంటిది నా అభిప్రాయం. ఇక రెండోది, మీరు చెప్పినటువంటిది ఏంటంటే బండి సంజయ్కి సంబంధించిన ఇక ప్రతి పార్టీకి కూడా ఒక రాజకీయ విధానం ఉంటుంది. ఆ రాజకీయ విధానానికి లోబడే వాళ్ళ ప్రకటనలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఇందాక శ్రవణ్ కుమార్ గారు ఏం చెప్పారు, మేము బరాబర్ ముస్లిం వ్యతిరేక రిజర్వేషన్లకు వ్యతిరేకం, మతపరమైనటువంటి రిజర్వేషన్స్ కి వ్యతిరేకం అన్నాడు. శ్రవణ్ కుమార్ గారే కాదు, మన భారత రాజ్యాంగంలో కూడా అనేక రకాలైనటువంటి జడ్జిమెంట్లు ఉన్నాయి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు వివిధ సందర్భాల్లో మాట్లాడినప్పుడు అసలు ఇంతెందుకండి, అంబేద్కర్ గారే చెప్పారు ఒక సందర్భంలో. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ ఆ చర్చను దాని మీదకి పోనీయకుండా ప్రభుత్వాలకు చిత్తశుద్ధికి సంబంధించినటువంటి అంశంగానే చూడాలి తప్ప దీన్ని ఇంకొక రకంగా చూడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. రైట్.
శ్రవణ్ గారు, నిజంగా మతపరమైనటువంటి రిజర్వేషన్ల కోసమే పాటుపడుతుందా? అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరైతే మైనార్టీలు ఉన్నారో సమాజంలో చాలామంది ఉన్నారు, ఏదో ఒకటి వాళ్ళకి కల్పిస్తేనే ఓటు బ్యాంకు ఓటు అనే వాళ్ళు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఓటు వైపు మళ్ళించడానికి చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు, నిజంగా మీరేమో మత ప్రాతిపదికన ఆ విధంగా రిజర్వేషన్లు ఇవ్వద్దని అంటున్నారు, ముఖ్యంగా ముస్లిమ్స్. అదే మరి బీజేపీకి దూరం అయ్యే అవకాశం ఉంది కదా, ఓ పక్క అది వీళ్ళని కాంగ్రెస్ ఓన్ చేసుకునే అవకాశం లేదా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. యాక్చువల్లీ 100% కరెక్ట్. అయితే మీరు ఒకటి గమనించారు సార్, ఇక్కడ మేము ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయాలని ఎప్పుడు ఆలోచించారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే హానెస్ట్ గా చెప్తున్నాను, మీరు ఆలోచించండి. ఇప్పుడు మొన్న ట్యాక్స్ పేయర్స్ కి 12% స్లాబ్ రేట్ పెంచారు చూసారు సార్. చేయాలనుకుంటే భారతీయ జనతా పార్టీ నిజంగా చేయాలనుకుంటే ఎలక్షన్స్ ముందే చేస్తుంటుండే మాకు 34 సీట్లకి ఎక్కువ వచ్చేవి బేసికలీ. అదే అలాగే కవిత గారిని అరెస్ట్ చేయట్లే అన్నాను. నిజంగా మేము సీట్లే కోరుకుంటే ఎలక్షన్ ముందే అరెస్ట్ చేయిస్తుంటే, ఒకవేళ నిజంగా మేము ఇన్ఫ్లుయెన్స్ చేయించుంటే, ఒకవేళ ఈడీని వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయించుంటే. అట్ ద సేమ్ టైం ఇట్లనే ఇప్పుడు అట్లనే మేము ఇక్కడ అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలను వాడుకోవాలనుకోవడము, లేకపోతే ఇక్కడ ఆ యొక్క దీన్ని మేము ఇది చేసుకోవాలనుకోవడం ఎక్కడ కూడా మనం ఆలోచన చేయాలి. సిద్ధాంతం ఏముందో, ఈ దేశానికి ఏది మంచిదో అది ఆలోచించే మనం ముందుకు పోతా ఉన్నాం బేసికలీ. కాబట్టి ఈ దేశంకి, ఈ దేశ ప్రజలకు, ఈ భవిష్యత్ తరాలకు ఏది ఇంపార్టెంటో దాని గురించి మనం ఆలోచన చేసుకుని ముందుకెళ్ళాలి తప్ప టెంపరీగా ఈ రోజు మనకి రాజకీయ పార్టీ అంటే మేము రాజకీయ పార్టీ కాబట్టి ఈ రోజు మాకు ఓట్లు పడంగానే పబ్బం కట్టుకొని మేమేదో 4 రూపాయలు సంపాదించుకొని వెళ్ళిపోదాం అనుకునేటువంటి పార్టీలు మనుగడ సాధించలేవు ఈ దేశంలో, ఎప్పటికి కూడా సాధించలేవు. భవిష్యత్తు మొత్తం కూడా అభ్యుదయవాదం. అభ్యుదయవాదం అంటే కమ్యూనిస్టులు చెప్పే అభ్యుదయవాదం కాదండి. ఈ దేశాన్ని ఏ విధంగా ప్రోగ్రెస్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలనేది నిజమైన అభ్యుదయవాదం. ఇది అంతే తప్ప మనం ఇక్కడ ప్రజలకి ఏది మంచి చేయాలో ఆలోచన చేసుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప మేము ప్రతిసారి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తాము. ఇప్పుడు మీరు అన్నారు ముస్లింస్ దూరంగా రా అన్నారు ఇందాక. నేను అడుగుతున్నా సార్, ఈ ట్రిపుల్ తలాక్ ఎవరు చెప్పారని చేశారు సార్ మోడీ గారు? ముస్లిం మహిళల కష్టాలను చూసి నిజంగా నా అక్క చెల్లెలు ఏ రకంగా అయితే ఛత్రపతి శివాజీ మహారాజు ఆ రోజు తను అంటే తను గెలిచిన రాజ్యాల్లో ఉన్నటువంటి మహిళను, ముస్లిం మహిళను నా చెల్లెలు అన్నాడు. అదే విధంగా నరేంద్ర మోడీ గారు కూడా అక్కడ కన్నీరు పెట్టిన ప్రతి ముస్లిం మహిళ నా చెల్లెలే, నా తోబుట్టివే అంటూ ముస్లిం త్రిపుల్ తలాక్ ని చట్టం తీసుకొచ్చి ఆ ముస్లిం అంటే బీజేపీ ఎక్కడైతే ఏదైతే చేస్తుందో, ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అక్కడ ఏదో ఒకటి లోటుపాట్లు ఎతికే ప్రయత్నం అయితే చేస్తుంది. ఒక నిమిషం, ఆర్టికల్ 370 అవ్వచ్చు, ఆర్టికల్ 370 అవ్వచ్చు, లేకపోతే ట్రిపుల్ తలాక్ అవ్వచ్చు, ఇప్పుడు వక్ఫ్ సవరణ బిల్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం విమర్శలు స్పందిస్తూనే ఉంటుంది. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ నుంచి శ్యామ్ ప్రసాద్ గారు మనకు లైవ్లో జాయిన్ అయ్యారు. శ్యామ్ ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ మీకు మరియు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ. రైట్, శ్యామ్ ప్రసాద్ గారు, సీఎం రేవంత్ రెడ్డి మోదీపై వ్యాఖ్యానించినట్టు వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? మళ్ళీ ఈరోజు మోదీని వ్యక్తిగతంగా అనలేదు, పుట్టుకతో బీసీ కాదని మాత్రమే చెప్పాను రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దాన్ని ఏంటి, ఆయన వ్యక్తిగతంగా చూడొచ్చా లేకపోతే ఏంటి? కాంగ్రెస్ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడాన్ని ఇది బీజేపీ అయితే సీరియస్గా తీసుకుంది, ఎలా స్పందిస్తారు? ఒక బీసీఏ కాదు, గతంలో ఆయన దాదాపు ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అనే విధంగా రేవంత్ రెడ్డి 2 సార్లు ఆయన చెప్పినటువంటి విధానాన్ని ఏ విధంగా చూస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలా స్పందిస్తారు? ఈ రోజు ముఖ్యంగా ఏదైతే బీసీ కులగణన చేయడం ద్వారా ఇతర రాజకీయ పార్టీలకు వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికి అవకాశం లేదని భావించి కులగణనపై విమర్శన చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఏ పార్టీలు ఏదైనా బీఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక చిత్తశుద్ధితో బలహీన వర్గాలకు రాజకీయంగా అవకాశం కల్పించాలి, వాళ్ళు కూడా జనాభా ప్రాతిపదికన వాళ్ళ యొక్క స్థానాల్లో వాళ్ళే ఉండాలనే ఒక ఉద్దేశంతో ఎన్నడూ చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముందుకొని ఈ యొక్క కుల గణనపై దాదాపు 100 రోజుల పైబడి ఈ యొక్క సర్వే నిర్వహించి కింది స్థాయి నుంచి ప్రతి ఒక్కరి వివరాలు సేకరించి పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు కులగణన చేయడం జరిగింది. ఈ కులగణన చేయడం ద్వారా బీసీలకు అవకాశం కల్పిస్తే కాంగ్రెస్ రైట్, శ్యామ్ ప్రసాద్ గారు రైట్, కులగణన జరిపితే వాళ్ళకి ఉనికి ఉంటుందో లేదో, లేకపోతే బీఆర్ఎస్కి బీజేపీకి ఉంటుందో ఉందో, కానీ మోదీ ఏం చేశారు? మోదీ ఏమీ మాట్లాడలేదు కదా ఈ బీసీ కులగణన గురించి, లేకపోతే తెలంగాణ బీసీ కులగణన నుంచి ఆయన వ్యాఖ్యలు చేయలేదు కదా.
ఈ రోజు మోడీ గారు అంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఈ కులగణన పైన వాళ్ళ యొక్క సూచనలు సలహాలు ఇవ్వకుండా వ్యక్తిగతమైనటువంటి ఏమంటారు విమర్శలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలే తప్ప ఏదో మోడీ గారిని వ్యక్తిగతంగా విమర్శించాలనే ఉద్దేశం కాదు. ఇది ఒక రాజకీయంగా చూడాల్సినటువంటి ఒక అంశం మాత్రమే. దీన్ని కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టి ముఖ్యమంత్రి గారు ఏదైతే యూత్ కాంగ్రెస్ సమావేశం ఉందో ఆ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు పదవి బాధ్యతలు స్వీకరించే టైంలో మాట్లాడినటువంటి విషయం, ఎస్ మేము ఈ రోజు కట్టుబడి ఉన్నాం, బీసీలకు రాజకీయంగా అవకాశం కల్పిస్తున్నాం, మేము ఏదైతే రాజకీయంగా 42% ప్రజలందరికీ కూడా ఈ రోజు రాజకీయంలో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు బీజేపీ మీది మీరు చెప్పుకోవాలా, కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవాలా, మేము అందరినీ కలుపుకొని పోతున్నాం, బీసీలకి ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా అన్ని కులాలని సమాన ప్రాతిపదికన మేము ఒక రిజర్వేషన్ కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మీరు చెప్పుకోవచ్చు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేశారు? ఆయన బీసీఏ కాదు, లేకపోతే పక్కన కేసీఆర్ ఆయన బీసీలకు వెన్నుపోటు పొడుస్తారు. ఈ విమర్శలు ఎందుకు? మీది మీరు చూసుకున్నారు, కానీ సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి కదా, అది బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అదే చెప్తున్నామండి. ఈ రోజు కేసీఆర్ గారు చిత్తశుద్ధి లేకుండా ఒకే రోజులో ఉదయం నుంచి రాత్రి వరకు సర్వే తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో దాన్ని పెంచుకునే విధంగా కుటుంబం కోసం పనిచేసిన తప్ప రాష్ట్రం కోసం పనిచేసే పరిస్థితి ఎక్కడ కూడా లేకుండే. రైట్, కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక మాట రైట్, సిగ్నల్స్ బ్రేక్ అవుతున్నాయి శ్యామ్ ప్రసాద్ గారు. రైట్ రైట్, ఒకసారి సోదరుడికి క్లారిటీ లేనట్టుంది దాని మీద. ఒకటి ఫస్ట్ ఏంటంటే ఈయన విమర్శించిన దాంట్లో కేసీఆర్ వచ్చిన సర్వే విమర్శించింది కదా, మరి ఇప్పుడు సరే నేను దాని ఆ డేటా మొన్నటి వరకు లేదన్నారు రాష్ట్ర ప్రభుత్వం. మీకు చెప్తానండి, మొన్న ఏవైతే రేషన్ కార్డ్ అప్లికేషన్స్ మేము ఫైనలైజ్ చేశామని చెప్తున్నారు కదా సార్, మొన్న డేటా ఏది మొన్న వెరిఫికేషన్ స్టార్ట్ చేశారు జిహెచ్ఎంసీ కానీ లోకల్ బాడీస్ కానీ డబుల్ బెడ్రూమ్ కానీ రేషన్ కార్డ్. ఈ డేటా ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ ఏం చేసేది తెలుసా, మన కేసీఆర్ గారు చేసినటువంటి ఎస్కే సర్వేలో ఉన్నటువంటి డేటాని అదే డేటాని తీసుకొని వీళ్ళు ఇదే రాష్ట్ర ప్రభుత్వం చేసి, అంటే వీళ్ళు ప్రజాపాలనలో తీసుకున్న అప్లికేషన్లు ఉన్నాయి చూసారా, ఆ డేటాని వీళ్ళు పెట్టలే. కేసీఆర్ గారు చేసినటువంటి ఎస్కే సర్వేస్ డేటా మీద వీళ్ళు సర్వే చేసి ఇప్పుడు అలొకేషన్ చేస్తామంటారు. అంటే దాని మీద నమ్మకం లేదు, డెసిషన్స్ మాత్రం దాని మీద తీసుకుంటాం. ఇదే రైట్ 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 శ్రవణ్ గారు ఒక్క నిమిషం. రైట్ శ్రవణ్ గారు, నరసింహరావు గారు ఒక్క నిమిషం, శ్యామ్ ప్రసాద్ గారు. రైట్, మొత్తానికి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా లేకపోతే బీజేపీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించడం, మరోపక్క బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కూడా ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. బీసీ కులగణన అనేది ఒక దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఓ పక్క బీసీ సంఘాలు కూడా కొన్ని వ్యతిరేకించిన సందర్భంలో 3.1% రీసర్వేకి అయితే మాత్రం ఆయన ఆదేశించారు. అంటే 3.1%నే ప్రామాణికంగా తీసుకుని ఎక్కడైతే జరగలేదో గణన దాన్నే ప్రామాణికంగా తీసుకుని ఆ కులగణనలో అందరూ పాల్గొనాలని చెప్పేసి తమ వివరాలను వెల్లడించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం, మరోపక్క ప్రధానిపై ఆయన చేసినటువంటి విమర్శలు అయితే మాత్రం ఓ పక్క తెలంగాణలో తీవ్ర దుమారు రేపు నేపథ్యంలో కొంత అంటే రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అది పుట్టుకతో బీసీ కాదని మాత్రమే చెప్పాను, మోదీని మాత్రం వ్యక్తిగతంగా నేనైతే అనలేదనే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైట్, నరసింహరావు గారు. నరసింహరావు గారు, గత ఎన్నికల సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ టార్గెట్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి కనుక అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తారనే విధంగా ఒక ప్రచారాస్త్రంగా గత ఎన్నికల్లో అయితే మాత్రం చేసింది. ఏ విధంగా చూడొచ్చు? అల్టిమేట్గా అయితే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలు అసలు కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా వాళ్ళు ఒక సమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో మెజారిటీ ఓటర్లు వాళ్ళు ఏమనుకుంటున్నారు, మన లైన్ ఎటు వెళ్తుంది అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా సమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిన్నగాక మొన్న మనం అంటే ఇవాళ శనివారం కరెక్ట్గా వారం క్రితం ఢిల్లీలో ఎన్నికలు జరిగి 70 స్థానాలకు ఎన్నికలు జరిగి మనం ఫలితం చూసాం. మనం అక్కడ ఆ పార్టీకి సంబంధించినటువంటిది 0 సీట్లు వచ్చాయి.
కేవలం 2025 కాకుండా 2020లోనే 0 వచ్చాయి, 2015లో కూడా 0 వచ్చాయి. 2014 పార్లమెంటు, 2019 పార్లమెంటు, 2024 పార్లమెంటు, అంటే 3 సార్లు పార్లమెంటు స్థానాల్లో 0 వచ్చింది, 3 సార్లు అసెంబ్లీ స్థానాల్లో 0 వచ్చింది. అట్లాగే దేశంలో 3 సార్లు లోక్సభ స్థానాల్లో ఆ పార్టీ అధికారానికి దూరమైంది. దాదాపు ఒక 20 సార్లు ఈ 10 సంవత్సరాల్లో జరిగినటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని రాష్ట్రాల్లో 2 సార్లు, కొన్ని రాష్ట్రాల్లో 3 సార్లు, కొన్ని రాష్ట్రాల్లో ఒకసారి జరిగినటువంటి దాంట్లో ఆ పార్టీ యొక్క పెర్ఫార్మెన్స్ అనేటువంటిది రోజు రోజుకు తగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఎవరినైనా మాట్లాడగానే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, లేదండి మాకు పోయినసారి 65 స్థానాలు ఉండేవి 2019-24 మధ్యలో, చూసారా మేము 2024 వచ్చే వరకు 99 వరకు వెళ్ళామని చెప్తున్నారు. ఈ 99 వరకు వెళ్ళడమే వాళ్ళ యొక్క లక్ష్యమా, లేకపోతే వాళ్ళకి లక్ష్యం వేరే ఏదైనా ఉందా, లేకపోతే ఆ లక్ష్యం చేరుకోవాలంటే వాళ్ళ యొక్క విధి విధానాలు ఎట్లా ఉండాలి? ముఖ్యంగా ఈ వ్యక్తిగత విమర్శలు నరేంద్ర మోడీ మీద కానీ, లేకపోతే వాళ్ళ మీద కానీ, ఇంకోళ్ళ మీద కానీ వ్యక్తిగత విమర్శలు చేయకుండా విదేశీ విధానం ఎట్లా ఉండాలి, దేశంలో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విషయాల్లో ఎట్లా ఉండాలి, నక్సలిజము మావోయిజానికి సంబంధించినటువంటి విషయంలో ఎట్లా ఉండాలి, ఆర్థిక విదేశీ విధానం ఎట్లా ఉండాలి, లేకపోతే తర్వాత డెవలప్మెంట్ యాంగిల్లో మేమేం చేస్తాం అనేటువంటిది, ఇట్లాంటి విషయంలో ఒక వైట్ పేపర్ ప్రజలకు రిలీజ్ చేయటము, చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళటము, వీళ్ళ యొక్క ఎజెండాని బాగా ప్రజల్లో నలిగేటట్లు చేయటము చేస్తే ఆ పార్టీకి ఏదో ఒక భవిష్యత్తు ఉంటుంది. కానీ ఒక వర్గాన్ని లేకపోతే ఒక కులాన్ని పట్టుకొని ఇలాగే మాట్లాడుతూ, చూసారా నరేంద్ర మోడీ కన్వర్టెడ్ బీసీ పుట్టుకతో కాదు అన్నారు. పుట్టుకతో అయినా కాకపోయినా మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ద్వారా రాష్ట్ర శాసనసభ ద్వారా ఆమోదం పొంది పార్లమెంటు ఆమోదించేసి రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత ఆయన బీసీ అయ్యాడు. కాబట్టి దాన్ని మనం ఇప్పుడు నరేంద్ర మోడీని విమర్శిస్తున్నాం అంటే ఈ విషయంలో రాజ్యాంగాన్ని విమర్శిస్తున్నాం, రాష్ట్రపతిని విమర్శిస్తున్నాం, లోక్సభను విమర్శిస్తున్నాం, శాసనసభను విమర్శిస్తున్నాం, ఎంటైర్ గా మొత్తం ఆ యొక్క కులానికి సంబంధించినటువంటి అందరినీ కూడా విమర్శిస్తున్నాం. అంటే ఇట్లా విమర్శిస్తే ఆ పార్టీని ఎవరు ఆదరిస్తారు? దీన్ని ఆ కౌంటర్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ విధంగా చెప్పాలంటే ఎంత ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేసినా ఈ విధంగా విమర్శిస్తా ఉంటే ఆదరణ బదులు వ్యతిరేకత మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మనకు ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఇప్పుడే మన స్క్రీన్ లో కనిపించారు. వారేం చేశారంటే మళ్ళీ ఈ కులం నుంచి కాకుండా మళ్ళీ మతానికి వచ్చేసాడు. మతానికి వచ్చేసే వరకు ఏం చేశాడు, రాహుల్ గాంధీ బ్రాహ్మడు, ఆయన యొక్క భరద్వాజ గోత్రం అన్నాడు. ఇప్పుడు ఆయన శ్రవణ్ గారు ఊరుకుంటారా? ఊరుకోరు. ఇందాకే మాట్లాడారు, వాళ్ళ తాత ఇది, వాళ్ళ ముత్తాత ఇది, ఆయన బ్రాహ్మడు ఎట్లా అవుతారండి అన్నారు. అంటే ఇట్లా ఒక ఏదంటే ఒక ఎజెండా లేకుండా ఏది పడితే నోటికి మాట్లాడితే దానికి పర్యవసానంగా 10టికి సమాధానం చెప్పుకోవాలి. కాబట్టి నేను మొదట ఇందాక చెప్పినట్లుగా ఏంటంటే, ప్రజలకు ఏది అవసరమో, మన పార్టీ అభివృద్ధికి ఏది అవసరమో అది మాట్లాడితే ఒకటి మనం అవసరం లేదు కాశ్మీర్ అన్నట్టు, అది అవసరం లేకుండా ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. రైట్ శ్యాంప్రసాద్ గారు, ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టాలా, వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలా, కానీ ఈ విధంగా నువ్వు బీసీవా లేకపోతే నువ్వు ఎస్సీవా ఎస్టీవా ఈ విధంగా విమర్శలు చేయటం వల్ల వాళ్ళకి కావాల్సినటువంటి ప్రజాదరణ బదులు వ్యతిరేకత ఏర్పడే అవకాశం లేదా? దీన్ని ఏ విధంగా చూస్తారు? ఏమన్నా అధిష్టానం ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే రేవంతే దీనిపై అంటే ఈ యొక్క వ్యాఖ్యలపై ఆయనే స్పందిస్తే సరిపోతుందంటారా? శ్యాంప్రసాద్ గారు, పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశము ఏదో నరేంద్ర మోడీ గారిని తిట్టాలి, బీసీ కాదు అని చెప్పాలనేది ఆయన యొక్క ఉద్దేశం కాదు. ఈ రోజు మేము రెడ్డి నాయకత్వం అయినప్పటికీ, ఒక రెడ్డిగా ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడా మీరు దయచేసి మేము కొంచెం బయట ఉన్నామండి, కొంచెం డిస్టర్బ్ ఉంది. చెప్పండి, మాట్లాడండి శ్యాంప్రసాద్ గారు, మాట్లాడండి. ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశము వ్యక్తిగతంగా విమర్శించాలనేది కాదు. ఒక బీసీగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నప్పటికీ కూడా ఇట్లాంటి కులగణన ఏ రాష్ట్రంలో జరగలేదు. మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల్లో హామీలో భాగంగా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి బీసీలందరికీ, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా రాజకీయంగా అవకాశం కల్పియాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్ నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి వరకు, ప్రధానమంత్రి వరకు కూడా బీసీల్లో ఉన్నటువంటి బడుగు వర్గాలందరినీ కూడా రాజకీయంగా అవకాశం కల్పించాలన్నదే కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. అందులో భాగంగానే ఈ రోజు మోడీ గారిని బీసీ అనే విధంగా
విమర్శించడమే, అది రాజకీయ విమర్శంగానే చూడాలి తప్ప దాని వ్యక్తిగత విమర్శగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్పందించినటువంటి ఒక పరిస్థితి. అంటే ఏదున్నప్పటికీ కూడా మేము ఒక రేవంత్ రెడ్డిగా నేను ఒక రెడ్డి నాయకత్వం ఉన్నప్పటికీ కూడా నేను బలహీన వర్గాలందరినీ ఏదైతే రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసినో ప్రమాణం చేసిన విధంగా కుల మత భేదాభిప్రాయాలు లేకుండా ప్రజలకు పాలన అందించడమే కాకుండా ఆ పాలనలో వీళ్ళే పెత్తనం చేసే విధంగా బీసీ నాయకులు ఉండే విధంగా బీసీ నాయకులకు రాజకీయ అవకాశం కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క కానీ శ్యాంప్రసాద్ గారు బీజేపీ కూడా చెప్తుంది, కేంద్రంలో 27 మందికి మేము మంత్రి పదవులు ఇచ్చాం, బీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పించాం, బీసీల అభ్యున్నతికి ఒక బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వమే దానికి పాటుపడుతుంది. మరో పక్క ఈ కాంగ్రెస్ విధానాలు అవ్వచ్చు, కాంగ్రెస్ని అవ్వచ్చు విస్మరిస్తున్నటువంటి తరుణంలో వాళ్ళు ఏ విధంగా మాట్లాడాలో ఏదో ఒకటి రాజకీయ రచ్చ చేయడం కోసం ఈ వ్యాఖ్యలు చేశారని విమర్శిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవ్వచ్చు, బండి సంజయ్ అవ్వచ్చు. ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా రేపు రాబోయే మంత్రివర్గంలో కూడా బీసీలకు పెద్దపీట ఉంటది. రాబోయే మంత్రివర్గమే కాదు, ఏదైతే రేపు స్థానిక సంస్థ ఎలక్షన్లు ఉన్నాయి, జెడ్పీ చైర్మన్లు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, ఏదైతే సర్పంచులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వార్డు నెంబర్ మొదలుకొని ప్రతి ఒక్క దగ్గర కూడా బీసీలను కుల యొక్క ఏమంటారు జనాభా ఆధారిత ప్రకారంగా వాళ్ళకు అవకాశం కల్పించడమే కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశము. మాటలు చెప్పడం కాదండి, ఈ రోజు అమలు ఆచరణలో పెడతామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేసిండ్రు, 5 సంవత్సరాలు దాని జోలికి పోవాల్సిన అవసరం కూడా లేకుంటుండే. ఎందుకు వెళ్ళిండ్రు దాని జోలికి? మనం ఏదైతే బీసీల యొక్క హక్కులను కాపాడుతామని ఎలక్షన్ లో మాట ఇచ్చినాం కాబట్టి ఆ మాట ప్రకారం చెయ్యాలి. గతంలో ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచన చెయ్యలేదు. ఎలక్షన్ లో మభ్యపెట్టి ప్రజలతో ఓట్లు వేయించుకున్నాడు తప్ప ఈ యొక్క బీజేపీకి ఎవరు కూడా న్యాయం చేయలేదు అనే ఒక ఉద్దేశంతో ఈ రోజు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక పెద్ద హృదయంతో ముందుకొచ్చి ఏదైతే రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కుల ఏదో గుడ్డిగా ఇంతకు ముందుకు మన అన్న చెప్పినట్లు ఎస్కేఎస్ ఆధ్వర్య వాళ్ళు చేసిన సర్వే దాని ప్రకారం గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సర్వేనే ఇందులో ఫుల్ఫిల్ చేస్తాం అనేది ఇది అవాస్తవం. పూర్తి స్థాయిలో కూడా 100 రోజులు అనేక మంది అధికారులను పెట్టి గ్రామ స్థాయిలో పర్యటించి ఒక్కొక్క అధికారికి 10 ఇండ్లు ఇచ్చి ఎక్కడ అధికారి తప్పు చేసినా కూడా అధికారిపై సస్పెన్షన్ ఉంటదని కూడా హెచ్చరించి వాళ్ళకు ఏదైతే ఆదేశాలు పూర్తిగా ఇచ్చిన తర్వాతనే ఈ యొక్క కృత్యాలను స్టార్ట్ చేయడం జరిగింది. పూర్తి వివరాలు ఈ రోజు కేసీఆర్ గారు కేటీఆర్ గారు గాని కవిత గారు కానీ వాళ్ళ యొక్క కుల గణన సర్వేలనే పాల్గొనలేదు. ఈ రోజు వాళ్ళు 16 నుంచి 28 వరకు సమయం ఇచ్చారు కాబట్టి అందుట్లో అంటే కవిత ఇచ్చారులే, కవిత గారు ఇచ్చారు ఆ కులగణన సర్వేలో. కానీ మిగిలినటువంటి నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా స్పందిస్తారు చూద్దాం. రైట్ శ్రవణ్ గారు ఈ రోజు కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క కులగణన సమయం ఇచ్చారు కదా 16 నుంచి 28 వరకు ఈ 3.1% ఎక్కడైతే రిపోర్ట్లు ఇవ్వలేదు, కులగణనలో పాల్గొనలేదు, వాళ్ళ కోసం సర్వే చేస్తారు కాబట్టి ఏ విధంగా పాల్గొంటారో చూద్దాం తర్వాత అంశం. రైట్ శ్రవణ్ గారు సార్ నేను ఏమంటున్నా అంటే అసలు సర్వేనే పూర్తి కాలే కదా, సర్వేనే పూర్తి కానప్పుడు మరి రేషన్ కార్డుల సర్వే ఆల్రెడీ రేషన్ కార్డులు సర్వే చేసేసామన్నారు, డబుల్ బెడ్రూమ్ సర్వే చేసేసామన్నారు, ప్రజాపాలన అప్లికేషన్. కానీ శ్రవణ్ గారు ఒక్క విషయం, ఇప్పుడు ఇది ఏంటంటే రేపు సర్వే చేసిన తర్వాత ఈ కులగణన సర్వే చేసిన తర్వాత ఇది పార్లమెంటుకి పంపిస్తాము, కేంద్రానికి పంపిస్తాం, కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా ఒక అంశం తెరపైకి వచ్చింది. ఇది ఇప్పుడు పార్లమెంట్లో రేపు కేంద్ర ప్రభుత్వం ఆమోదించి దీనికి పాస్ చేస్తేనే చట్టబద్ధత. శ్రవణ్ గారు కేంద్ర ప్రభుత్వానికి రేపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెడతా ఉంటుంది. ఎస్సీ బిల్లు కుమార్ గారు చేస్తే ఆపినామా, వేరే రాష్ట్రాలు చేస్తే ఆపినామా సార్? రైట్, చక్కగా చేయండి, ట్రాన్స్పరెంట్ గా చేయండి, లెక్క పక్కాగా తెలుసండి అంటున్నాం మేము. దాన్ని ఎవరు అడ్డుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏమన్నా మీరు మీ రోడ్ల పైన మీ సర్వే చేస్తుంటే మేము వ్యతిరేకించండి, కొట్టండి, తిట్టండి, మీరు కులగణన చెప్పకండి అంటున్నామా? మేమేమన్నా చెప్తలేం కదా, మేమేం చెప్తలేం కదా. మీ సర్వే పూర్తి స్థాయిలో చేయండి. వాస్తవంగా మాట్లాడితే అసలు 90% డేటా ఎస్కేఎస్ పక్కన పెట్టినా కూడా మీ దగ్గర రెవెన్యూ రికార్డ్స్ లేకపోతే మండల రేషన్ కార్డు అప్లై చేసుకున్నవి, ప్రజాపాలన అప్లికేషన్ అప్లై చేసుకున్నవి, ఈ డేటానే బోల్డ్ ఉంది సార్. దాంట్లోకి వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరాలో ఉన్నాం మనం. యాక్చువల్లీ ఈజీగా దాంట్లో మాక్సిమం డేటాని మనం పుల్ చేసుకోవచ్చు.
వాస్తవంగా. కాకపోతే ఏంటంటే సరే మీరు మాన్యువల్ గా సర్వే చేస్తా అంటున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎన్రోల్ చేస్తారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఆఫీసర్లను లేకపోతే లోకల్ బాడీ ఆఫీసర్లను రోజులు తరబడి రోడ్ల మీద పెట్టారు. అక్కడ అన్ని పనులు ఆగిపోయినాయి. ఆ చేసిన సర్వే నేను చెప్తున్నా సార్, మళ్ళా క్లియర్ గా చెప్తున్నా వినండి. 2 రకాల బుక్లను సర్వేల నుంచి పట్టుకున్నా వీళ్ళు ఇచ్చిన బుక్ లో. బుక్ నెంబర్ 1 లో అంటే ఒక మాస్టర్ డేటా ఉంటుంది టేబుల్, దాంట్లో హిందువులకు కోడ్ నెంబర్ 2 అంటే మిమ్మల్ని వచ్చి మీది ఏ కులం అని అడిగితే మీరు హిందూ అని చెప్తే కోడ్ నెంబర్ 2 వేయాలి. అలాగే మీరు ఏ మత, మీరు బీసీలా ఓసీలా అంటే కోడ్ నెంబర్ 5 ఉంది అనుకోండి, 5 మీకు 5 వేస్తాడు. కానీ ఇంకో బుక్ లో ఏముంది సార్, మీరు అదే హిందువులకి ఆ 2 కోడ్ కి ఎగ్నెస్ట్ గా ముస్లిం అని ఉంది, అదే బీసీలకు ఎగ్నెస్ట్ గా 5 ఉంది. ఇది లైవ్ లో పెట్టినా సార్ నేను డేటా. ఇప్పుడు కూడా నా ఫేస్బుక్ చూడండి, లేకపోతే అనేక సోషల్ మీడియాలో రన్ అయినాయి, మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఒకవేళ తప్పేదా మీరు కేసు పెట్టమంటున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. నేను చెప్పింది తప్పు కనుక అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం నా మీద కేసు పెట్టండి అంటున్నారు. 100% ముస్లింలని బీసీలని తప్పుగా లెక్క చూపించారు. ఆ కుట్ర చేసి నేను లైవ్ లో ఓపెన్ పెట్టిన, నా మీద కేసు పెట్టండి నేను తప్పు చెప్పుంటే. నరసింహరావు గారు, ఈ బిల్లుని అసెంబ్లీలో రేపు బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టి దీన్ని కేంద్రానికి పంపుతా ఉన్నారు. పార్లమెంట్లో దీన్ని ఆమోదింపజేయాలనే ప్రయత్నం అన్నమాట. ఒకవేళ అక్కడ గనక పార్లమెంట్లో ఆమోదం పొందితేనే దీనికి చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ గనక పరిణామాలు వేరే విధంగా ఉంటే ఏంటి పరిస్థితి? కేంద్రంపై నెట్టే ఆలోచన ఏమైనా ఉందనుకోవచ్చా? వీళ్ళు సర్వే సరిగ్గా చేయలేరండి. ఒక్క నిమిషం నరసింహరావు గారు, రైట్. ఇన్కంపిటెంట్ ఒకటి. ఇదేంటంటే సార్, ఇదేంటంటే రాజకీయ ప్రాధాన్యతను బట్టి ఉంటాయండి ఇవేవైనా. అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే మన దేశంలో దాదాపు చాలా రాష్ట్రాల్లో చాలా సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రభుత్వం ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు, కేంద్రంలో ఒక పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఈ ఫెడరల్ సిస్టమ్ లో ఈ రకమైనటువంటి గందరగోళం అనేటువంటిది చాలా కాలం నుంచి వస్తుంది. ఇది ఒకటే కాదండి, ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించినటువంటిది కూడా చర్చ జరిగింది. అట్లాగే అప్పుడు కేంద్రం, అట్లాగే మనం ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేస్తే కేంద్రం ఆమోదించింది. అట్లాగే ఇట్లా చాలా రకరకాల విషయాలు రాష్ట్రానికి కేంద్రానికి అవి ఏంటంటే వాళ్ళ రాజకీయ విధానం ఏంటి అనే విషయాన్ని బట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం చేయగానే, చేసి పంపించగానే కేంద్రం ఆమోదం చేయాలి అని లేదు, వెంటనే చేయకూడదు అనేది కూడా లేదు. వాళ్ళకు ఉండేటువంటి ప్రాధాన్యతలను బట్టి వాళ్ళు దాన్ని ప్రయారిటీని తీసుకొని దాన్ని ఆమోదించాలా వద్దా, లేకపోతే మళ్ళీ తిప్పి పంపాలా, లేకపోతే దీంట్లో సాంకేతికమైనటువంటి అంశాలు ఉన్నాయా అని చెప్పేసి చెప్తారన్నమాట. మార్పులు చేర్పులు చేసి పంపండి, పంపవచ్చు, తిరిగి పంపవచ్చు. ఇందాకే మన కాంగ్రెస్ పార్టీకి ఏమన్నారంటే శ్యాంప్రసాద్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో అంటే చాలా వరకు అద్భుతమైనటువంటి మాట మాట్లాడారు. నేను దాన్నే కోట్ చేస్తున్నా. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కూడా బీసీలే కావాలనేటువంటిది మా లక్ష్యం, అందుకని మేము బీసీ గణన అనేటువంటిది చేస్తూనే ఉన్నారు. చాలా సంతోషకరమైనటువంటిది. మొట్టమొదట అసలు రేపు అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏఐసిసిలో మా నెక్స్ట్ ప్రధానమంత్రి బీసీ అనండి, చాలా ఓట్లు వస్తాయి. రైట్, చూద్దాం అంటారా లేదా, లేకపోతే ఉపయోగపడుతుంది. రైట్. శ్రవణ్ గారు, చివరిగా చెప్పండి, అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని అంటే పార్టీ పరంగా చూస్తారా, లేకపోతే ఏమైనా ఉద్యమాలు చేసే అవకాశం ఉన్నాయి, రాజకీయ అంశంగా దాన్ని అంత తేలిగ్గా తీసుకుంటారా, లేకపోతే దీనిపై ఏమన్నా సీరియస్గా తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఇది రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ దివాలా కోరుతనం ఒకటి యాడ్ అయింది. సెకండ్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన వచ్చినప్పుడు ఇచ్చినటువంటి అడ్డమైన హామీలన్నీ కూడా, లేకపోతే చేతగాని హామీలన్నీ కూడా, నేను చేస్తామని చెప్పి మర్చిపోయిన హామీలన్నీ కూడా, ఇటువంటి హామీలు అన్ని కలిపి కూడా చేయలేక ఈరోజు ఏం చేస్తున్నామో బీజేపీ అయితే సీరియస్ గా తీసుకుంటది, ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు ఆయన. చూద్దాం ఎలా స్పందిస్తారో చూద్దాం. రైట్, శ్రవణ్ గారు బీజేపీ కార్పొరేటర్, అలాగే శ్యామ్ ప్రసాద్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, నరసింహరావు గారు రాజకీయ విశ్లేషకులు స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీపై వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం ఇటు బీజేపీ సీరియస్గా తీసుకుంది. రాను రోజుల్లో మరి ఈ అంశాలపై ముఖ్యమంత్రి ఏ విధంగా వివరణిస్తారనేది మనం వేచి చూద్దాం. ఇది ఇవాళ బిగ్ టాక్లోనే అంశం. రేపు బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.